దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ఈ దినం పాఠము కొరకు రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటున్నాం. దాని నిమిత్తం ఈ దినం అంశము ఆత్మకు లోబడుట. ఆత్మనకు లోబడుట. ఈ మాటలు మనం చదువుకుందాం. దాని నిమిత్తము వాక్యేక లోకనమును చదువుదాం. పరిశుద్ధుడు అయిన మా ప్రేమగల మా రాజా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు, నీ నామాన్ని బట్టి కీర్తించుటకు, నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అందించి నడిపించున్న ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యమును బట్టి ప్రభా, నీ దేనదాసుడే నేను నిలబడి ఉన్నాను. నిలబడి నన్ను నా తలంపులు మరుగు చేసి నీవే నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన మాటలు అందించి నీ వాక్యం ద్వారా బలపరచమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, ఆత్మకు లోబడుట అనే విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు ఏ రకంగా ఆత్మకు లోబడమని చెప్తున్నాడు అనేది వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు ఈ మొదటి అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయంలో నుండి 8వ అధ్యాయము ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. దేని కొరకు? క్రీస్తుతో లోబడటం వలన మనకి ఏ శిక్షయు ఏది లేదని ప్రభువే ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ అంటున్నారు చూడండి, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమము నుండి నన్ను విడిపించును. ఎందుకు విడిపించాడు అంటే, దేవుని ఆత్మకు మనం ఎవరైతే లోబడుతున్నామో అప్పుడు మనం దేవుని ఆత్మకు లోబడిన వ్యక్తులుగా మనము దేవుడు నియమించుకున్నాడు, విడుదల చేయగలడు. అందుకే దేవుని ఆత్మకు లోబడుట. ఈరోజు అంశం దేవుని ఆత్మకు లోబడుట. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే మనయందు, ఇక్కడ చూడండి ఏమన్నాడు, శరీరము అనుసరించుక ఆత్మయందు అనుసరించు నడుచుచున్న ధర్మశాస్త్రము ఎలాంటిదంటే మనకు లోబడుతుంది. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి, దేవుని ఆత్మకు లోబడుతున్నామో, దేవుని ఆత్మ లోబడుట, ఇది ఎందుకైతే మనం చేస్తున్నామో ఖచ్చితంగా మనకు దేవుడు ఆదరణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ లోకము రాబోతున్న రోజులు అంటే సంవత్సరాలు కాదంటండి, రోజుల విధిలోని ఏమి జరుగుతుందో ఈనాడు శాస్త్రులు చెప్తున్నారు, నిపుణులైన వారు చెప్తున్నారు, ప్రపంచ వైద్య నిపుణులైన వారు కూడా ప్రమాదం పొంచుకు రాబోతుంది. అది ఎక్కడంటే పెద్ద గబ్రాయ్ బల్లి ఉండేది కదండి, అదే ఏంటది గాబ్బెర్లా ఏదైనా జంతువు, పెద్ద జంతువు, దాంతో పేరును పోల్చి ఈరోజు మనకు పలుకుతున్నారు. ప్రియులారా, అదే గాజ్జల అంటాం కదా, దానితో పోలుస్తున్నారు పేరుని. అటువంటి ఉగ్రత మన మీద సూర్యుడును, వరదల ద్వారా, తుఫానుల ద్వారా, భూకంపాల ద్వారా, అలాగే వేడు ద్వారా కరువు కాటకాలు రాబోతున్నాయి అనేది, అది ఎన్నాలంటే ఓ నెలలు వారముల్లోనే వస్తాయని చెప్తున్నారు. ఈ నెలలు వారములు వచ్చే ఈ విపత్తు ఎలాగుంటుందంటే, సంవత్సరాలు పడుగా కరువుని చాలా మంది ఆకలితో అలమడిల్లి చనిపోతారనేది మరి గణాంకాలు చెప్తున్నాయి. అయితే ప్రియులారా, నువ్వు దేవునిని ఎప్పుడైతే ఆశ్రయించావో, దేవుని ఆత్మకు లోబడావో, దేవుని ఆత్మను లోబర్చుకున్నావో, అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బందులు రావు. అందుకే నేను చెప్పాను కదా, 2 రకాల వెలుగులు. ఒకటి నిన్ను వెలిగించే వెలుగు, ఒకటి నిన్ను కాల్చే వెలుగు. ఏ వెలుగుకు నువ్వు లోబడతావో నిన్నటి కాలంలో మీకు దేవుడు బయలుపరిచాడు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఇక్కడ రక్త సంబంధమైన నీతి ఏది నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి
పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించును. ఎవరి శరీరమును? పాప శరీరము అనే పాపమును కడిగివేటకు పాపము శరీరమునుగా ఆయన శరీరం మార్చాడు. అంటే కుమారుడా, నీ శరీరం నీ పుట్టిగా పాపమని జయించుటకే పాపము కొరకు నీ శరీరం నలగొట్టబడాలి. పాపమును కట్టడి చేయాలంటే నువ్వు నలగొట్టబడాలి, నువ్వు రక్తం కార్చాలి, నువ్వు ప్రాణం పెట్టాలి, అందరి చేత దూషించబడాలి, పిడుకు గుద్దులు తినాలి, ముళ్ళ కిరీటం భరించాలి, కొయ్యన మొయ్యాలి అనే దేవుడే ముందుగానే కుమారుడికి చెప్పినట్టుగా ఉంది. చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు చెప్తుంటారు, జాగ్రత్త నాన్న, పలాని చోట అది ఉంటుంది, పలాని చోట ఇది ఉంటుంది, అక్కడికి వెళ్తున్నావు, అక్కడ ఇలాగుంటారంట, అక్కడ అలాగుంటారంట. ఏంటి నాన్న ఎందుకు ఇలా చెప్తారంటే, ఇంక్వైరీ చేశాను నాన్న, అంతకుముందు వెళ్ళిన వారు వచ్చి వెళ్తున్న వారు ఉన్నవారు చూస్తున్నాను, వారు చెప్తే విన్నాను. మీ పిల్లల్ని చదువు కొరకు ఉద్యోగం పంపితే జాగ్రత్త కలిగి ఉండమని చెప్పండి అని చెప్తే నీకు చెప్తున్నానని తల్లిదండ్రులైన వారు మన ఊరు వెళ్ళినప్పుడు, లేకపోతే అత్తవారింటికి కూతురుగా వెళ్ళినప్పుడు, లేకపోతే కుమారులు ఎక్కడైనా ఉద్యోగం నిమిత్తం వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తము ఆలోచనగా అనేకమైన జాగ్రత్తలు చెప్పినట్టుగానే కుమారుడైన దేవుడైన దేవదేవుడు కుమారుడికి అన్ని విషయాలు చెప్పి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించినప్పుడు ఇదిగో నిన్నెవరైతే ప్రేమిస్తున్నారో, నిన్నెవరైతే వెంబడిస్తున్నారో, నిన్నెవరైతే మరి నీ విషయాలు చూసి ఆనందపడతారో వాళ్ళే నిన్ను కొడతారు, వాళ్ళే నిన్ను తిడతారు, వాళ్ళే నిన్ను అప్పగిస్తారు, వాళ్ళే నిన్ను అసహించుకుంటారు, నీ మొక్క మీద ఉమ్ము వస్తారు, నిన్ను వీడు అని తిరస్కరిస్తారు, దూషిస్తారని ప్రభు ముందే, దేవదేవుడు ముందే కుమారుడికి చెప్పాడు. మనకెందుకు చెప్పలేదనుకో, మనకు చెప్పాడు, కానీ మనకు లోకాసులు లోబడి, లోక సంబంధం క్రియలకు లోబడి పోవటం వల్ల మనకు అవి గుర్తు రావట్లేదు. మన మెదడులో ఉన్నాయి, మన మెదడులో ప్రింట్ అయి ఉంటాయి అవన్నీ, కానీ దాని కొరకు మనం ఎప్పుడు ఆలోచించం. అయ్యో బాబు, మనం బ్రతుకుతే మనం వృద్ధాయిపు వచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటామో, అయ్యో మనం వంగిపోతామేమని ధనాన్ని కూడగట్టుకుంటారు, కానీ పాప భీతిని తొలగించుకుంటకు మాత్రం ఎవరు సిద్ధపడలేకపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి గమనించండి, దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి ఎందుకు పంపించాడు? నీ కొరకు, నా కొరకు. ఇదిగో కుమారుడా, నువ్వు వెళ్ళి వారి శరీరము కొరకు నీ శరీరం అప్పగించు, వారి ఆత్మ కొరకు నీ ఆత్మను తనఖా పెట్టు, వారి యొక్క మరి చూడండి, వారి ఆలోచనకు నీ ఆలోచనను పెట్టు, అన్ని విషయాలు నువ్వు వారి కొరకు పెట్టి వారిని పరలోక రాజ్యం నా యొద్దకు తీసుకురామని కుమారుని పంపించాడు. అప్పుడు ఆయన ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ పౌలు గారు దేవుడు మనకి ఏమి చేశాడో అన్ని విషయాలు మనకు చెప్తున్నాడు. ఇవాళ వింటున్నాం కదా, మనం దాన్ని గ్రహిస్తున్నాం కదా ప్రియులారా. సమయము మరి వేగంగా వెళుతుంది కాబట్టి త్వరగా చెప్పి ముగిస్తాను. అయితే అనుసారము శరీర విషయము శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారము ఆత్మ విషయం మీద మనసురుంతురు. శరీరమైన ఆలోచన అంటే శరీరమైన మనసు మరణము, శరీరమైన ఆత్మ మీద మనసు ఉంచుతారు. శరీరం మీద మనసు ఉంచి, కానీ శరీరం మీద ఉన్న మనసు మరణము. శరీరమైన అనుసారమైన మనసు మరణము. ఆత్మ సంబంధమైన మనసు ఎలా ఉంటుంది అంటే, ఆత్మ అనుసారమైన మనసు జీవమును, ఇగో ఆత్మ సంబంధమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదంట. శరీర సంబంధమైన మనసుకు, శరీర సంబంధమైన క్రియలు మరణానికే చోటు తీస్తుంది. ఆత్మ సంబంధమైన క్రియలకు మనం ఎలాగంటే పరలోక రాజ్యము చేరటకు. అందుకే ఆత్మకు లోబడి ఆత్మను లోబర్చుకునుడి. రెండు మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ప్రభు అంటున్న మాటలని యాలయనగా శరీరానుసార మనసు దేవునికి విరోధమైనది. శరీరమైన మనసు అంట దేవునికి విరోధంగా. నిజమే కదా, మరి సాతానుకు లోబడి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి దేవునికి విరోధంగానే ఉంటావు. ఆయన మాటలు ఎలాగో యవనస్తుడు ప్రభువుని అడిగినట్టుగానే మనకు కూడా అలాగే విరోధం. అబ్బాయి, నీ ఆస్తులే నమ్మి బీదలకు కంచిపెట్టి నాతోడు వెంబడించంటే నొచ్చుకుని తిరస్కరించి మరీ వెళ్ళాడు. అంటే దేవునికి వ్యతిరేకం కదా శరీర సంబంధమైన మనసు, దేవునికి వ్యతిరేకం. ఎందుకంటే ఆయన కూడగట్టుకునేవాడు,
తిననోడు నీతి కలిగి నిజాతి కలిగి ఉండమంటాడు. నీతిగా గెంజునిలైనా నీతిగా తాగు, నిజాతిగా బ్రతుకు. కానీ ఇవాళ బిర్యానీలు పరమాన్నములకు మనకు ఎదురు చూస్తే ఎవరిను మోసం చేయకుండా, లేకపోతే మనం కష్టాల మీద ఆధారపడితే పర్లేదు. కానీ ఎదుటి వారు బిర్యానీ తిన్నాడు, మనం ఇంకా బలమైన తిందామని ఆశపడితే ఎదుటి వారిని మోసం చేయడం తప్ప మరొకటి మార్గము లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏదని శరీర సంబంధమైన మనసు దేవుని ఆత్మకు లోబడదు. ఏ మనసైనా లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని అంటే శరీర సంబంధమైన మనసు కలిగిన వారు దేవుని ఎన్నటికీ సంతోషపరచలేరంట. మరి ఇంకెప్పుడండి మారు మనసు కలిగి జీవించాలి? మేము అన్యులు కదా. ఇవాళ దేవుడు మాట్లాడేది క్రైస్తవుల గురించి కాదు. వాళ్ళు ఎలాగా ఏమండి గొర్రెకు బెత్తుడు తోకున్నట్టే వారి విశ్వాసం ఉంటుంది. ఏమండి చూడండి, గాడిద వలె లేకపోతే గొర్రె వలె మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచించుకుందాం. జంతువులతో పోలుతున్నారండి, తప్పదు. మరి ఒక్కొక్కసారి దేవుడు వాటిని పోలే మనకి నీతి నేర్పాడే, గాడిదతో మాట్లాడించాడే, గొర్రెని బలిగా అర్పించాడే, కోడిని కోత కూయించి సాక్ష్యం ఇచ్చాడే. ఇన్ని రకాలని ఆయన వాడుకున్నప్పుడు నిన్ను నన్ను వాడుకోవటానికి తప్పేముంది? నిన్ను నన్ను వివరించడానికి, లేకపోతే మనం డైరెక్ట్గా చెప్తే మనం వినం కదా ఏదో రీతిగా. అందుకే మన ఇండియా దేశంలో సంస్కృతి ద్వారా, పొడుపు కథల ద్వారా నీతి వాక్యాలు ఎన్నో మనకు చెప్పారు. అవి మనం గ్రహించట్లేదు, నవ్వుకుంటా. కానీ లోతుగా ఆలోచిస్తే ఏమవుతుంది, దాంట్లోకి ఎంతో గొప్ప మర్మము ఉంది. దేవునికి నీకు సంబంధమైన మర్మాలు ఆ పొడుపు కథల్లో కూడా దాగి ఉన్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అయితే ఇక్కడ అంటున్నారు ఆయన, ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు భావము గలవారు కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే ఆత్మ నీలో ఉన్నది కానీ ఆత్మ దేవునికి లోబడితే శరీర సంబంధంగానే ఉంటారు తప్ప ఆత్మ సంబంధంగా మీరు ఉండలేరు. ఎందుకు ఉండలేరంటే, మనం ఒకవేళ ఆత్మను లోబర్చుకుని లోకంలో ఆస్తులు కూడా కట్టుకుంటే ఆత్మకు లోబడతాం తప్ప ఇలా చాలా చోట సువార్త ఎలా జరుగుతుంది? అభివృద్ధి సువార్త జరుగుతుంది, రక్షణ సువార్త లేదు, మారు మనసు సువార్త లేదు. అభివృద్ధి సువార్త, మేలు సువార్త, ఏమంటే స్వస్థత సువార్తలు జరుగుతున్నాయి తప్ప ఏమంటే రక్షణ సువార్త, రక్షణ కలిగి ఉంటే ఆటోమేటిక్గా స్వస్థత వచ్చేస్తుంది. ఏమంటే పరలోక రాకడ సువార్త నువ్వు తెలుసుకుని ఉంటే ఆటోమేటిక్గా నీకు అన్నీ కలుగుతాయి. ఇవన్నీ మనం పక్కన పెట్టేశాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు, క్రీస్తు ఆత్మ లేనివారైతే వాడు కాడు. అంటే ఇక్కడ మనం క్రీస్తు ఆత్మ లేకుండా మనం జీవిస్తున్నాం అనే కదా ప్రభు చెప్పిన మాట. అయితే ఇక్కడ అంటున్నారు, అయిన వనడల మీ శరీరము ఆ పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. శరీరం మృతమైనది కానీ ఆత్మ జీవను కోరుకుంటుంది, అంటే వెలుగును కోరుకుంటుంది. ఇక్కడ దొరుకుతుంది ఆత్మ ఎవరికి? దేవునికి. అందుకే ఆత్మ కొరకు దేవుడు ప్రయాసపడుతున్నాడు. అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీర బలహీనతం అన్నాడు భక్తుడు భక్తులైన వారు. ఎందుకు అంటారంటే, శరీర సంబంధమైన కోరికలు కలిగి ఈ లోకంలో అసలైన బలాన్ని కోల్పోతున్నాం. అది ఆత్మ శరీరం ఏకమైతే శరీరాన్ని, నేను పొద్దున ఒక వీడియో చూశాను, ఒక పాముని కొడుతున్నారు, దింపు తీస్తున్నారు, కొబ్బరికాయలు చెట్ల మీద దించినప్పుడు వారికి సప్పుడు కనపడి కొబ్బరాకు తీస్తే అక్కడ సర్పము బుసలు కొడుతుంది. వాళ్ళు చంపటతో ఎలా దొరుకుతుందని చెప్పారు, తలకో కర్ర వేసి కొట్టారు, అది అప్పటికప్పుడే చనిపోయింది. అయినా కూడా దాన్ని తల చిదగొడితేనే తప్ప వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళలేదు. అంటే దేవుడు ఆదిలో బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో నరుడు నీ తల మీద కొట్టి నీ నడు మీద కొడుతుడు, నీ తల మీద చిదగొడుతుడు అన్నాడు. అలాగనే మొదడు నడుమంతా ఎరగొట్టేశారు. చచ్చిపోయినా కూడా దాని తల పచ్చడగా కుమ్మితేనే తప్ప, కొడితేనే తప్ప వాళ్ళు అక్కడి నుంచి కదలలేదు. అంటే మనుషులకు వారు ఎవరైనప్పటికీ ఒక సర్పము కనపడినప్పుడు హాని చేస్తుంది. ఈ దురాత్మ ఇది ఆటోమేటిక్గా మనుషులకి, అన్యుడైనా క్రైస్తవుడైనా మరెవరైనా కానీ దాన్ని తలచెతో కొట్టకుండా అక్కడి నుంచి వెళ్ళరు. ఎందుకంటే ప్రియులారా, అది ఎలాంటిదంటే కుయ్యక్తాన్ని తెలివితేటలన్నీ కూడా తలలో ఉన్నాయి, ఎలాగైనా పగపట్టవచ్చు అని ఏం చేస్తారంటే దాన్ని తలని చెదగొడతారు. కాబట్టి ఈ రోజున నీవు నేను ఆత్మకు లోబడుతున్నావా?
ఆత్మ లోబర్చుకుంటున్నామా? లోబర్చుకుంటే సాతానును చిత్తగొట్టే ఆయుధము ప్రార్థన, విజ్ఞాపన దేవుడు నీకు ఇచ్చాడు నా సహోదరా. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడంటే మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ, చూడండి, మృతులలో లేపిన ఆత్మ యేసును లేపిన, మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలోను నివసించును. ఎంత గొప్ప మాట! మృతులు లేపిన ఆత్మ, దేవునిని మళ్ళీ తిరిగి లేపిన ఆత్మ మనలో కూడా ఉందంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి కుమారుడికి ఇచ్చిన ఆత్మ మనకు కూడా ఇచ్చాడనేది మనం గమనించాలి. ఇక్కడ గనుక మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన నీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మను. ఇక్కడ చూడండి 11వ వచనంలో 8:11 ఏమంటున్నాడు? ఇదిగో క్రీస్తును మరణము నుండి లేపిన దేవుడు మీలో ఉన్న ఆత్మను కూడా మీరు మరణించిన తర్వాత కూడా దానిని లేపగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. ప్రియులారా గమనించండి, మనకు మరణము ఒకవేళ వచ్చినా మన ఆత్మకు మరలా దేహాన్ని కలుగజేసుకుని, దేహాన్ని ఆవరించుకుని దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళటకు దేవుడు మన శరీరమును మరలా బ్రతికించగలడంట. ఎంత గొప్ప భాగ్యం అండి. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయననా మనం తిరస్కరిస్తున్నాం, ఆయన విషయాల మనం తెలుసుకోకుండా ఉన్నాం, ఆయన విషయాల మనం జ్ఞానం చేయకుండా ఉన్నాం, ఆయన విషయాల మనం అసలు కొంచెమైనా ఆలోచించకుండా ఉన్నాం. ఒకసారి గమనించండి ప్రియులారా, దేవుని మాటలు వినుటకు, దేవుని మాటలు గమనించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట దేవదేవుడు మనందరికి అందించినట్టు ఆయన ఆత్మకు లోబడి, ఆయన ఆత్మ లోబడిన పిల్లలు అంటే మనలో ఆయన ఆత్మ ఉన్నది. అందుకే క్రీస్తు లేపిన ఆత్మ మీలో కూడా ఉన్నది అంటున్నాడు. ఎంత గొప్పగా చెప్తున్న అపోస్తలుడైన పౌలు. నిజంగా పౌలు గారు ఎంతమందిని అయితే చంపేశాడో దానికి రెట్టింపుగా దేవుని గురించి ప్రకటించాడండి. ఎలా క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మారి, అన్యుడిగా ఉండి క్రైస్తవుడిగా మారి ప్రభువుకు సాక్షిగా నిలవాలనుకున్నావా? నువ్వు బహిరంగంగా ఏం చేయక అంతరాత్మగా 4 గోడల మధ్యన చేసిన ప్రార్థన అనేక కుటుంబాలని నువ్వు ఒకవేళ బోధిస్తే 2-3 సువార్త ప్రకటించొచ్చేమో. అంతరాత్మగా విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థన యావత్తు ప్రపంచ ప్రజలందరకు ఆశీర్వాదంగా మార్చొచ్చు. ఇప్పుడు రాబోతున్న కరువులు, విపత్తులను కూడా తప్పించవచ్చు. మనమందరం చేయవలసింది ఒకటే, ఈ లోకంలో మన ఇండియాకే కాదు ప్రపంచం అంతటికి కరువు రాబోతుంది అంటున్నారు. ఏమండి, ఇదిగోండి అమెరికా, రష్యా, ఇలాగ మన చూడండి అమెరికా, ఉక్రెయిన్, ఇలాంటి దేశాలన్నీ కూడా మరి చూడండి ఏమైంది, ఇరాను అమెరికా యుద్ధాల వల్ల జరుగుతున్న కరువు అంట. మన ఇండియాలో ఆయిల్ 1000 రూపాయలు లీటర్ అయినా ఆశ్చర్యపోకర్లేదంట, పెట్రోల్ 500 లీటర్ అయినా ఆశ్చర్యపోకర్లేదంట. నిపుణులైన వారు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకరినొకరు కక్ష తీర్చుకుంటకు అసలు ప్రజలకు ఉపయోగపడే వస్తువుల మీద దాడి చేస్తున్నారంట. రాబోయే దినాల్లో అదే జరుగుతుందంట. పెట్రోల్ ఉండదంట, ఆయిల్ ఉండదంట, మరి ఎక్కడ రవాణా చేసుకుంటా ఆనాడు కరోనా టైంలో ఎలాగుందో అలాగే చూడండి. ఒక ఇంట్లో మరి 100 ఒక బియ్యం మూట 25 కిలోల రైస్ ఉంటే రాజుతో సమానం అంట. ఆ రోజులు రాబోతున్నాయి. బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా చూడండి, గిద్దకి ఏదేంటి చూడండి, అనాకు ఇన్ని బియ్యము తూకం తూచిస్తారు అన్నట్టు ఇలా 1000 రూపాయలకి ఇన్ని బియ్యం ఇస్తారు, కేజీ 1000 రూపాయలైనా ఆశ్చర్యపోవక్కర్లేదండి. అలాంటి రోజులు రాబోతున్నాయంట. దేవుని బిడ్డలారా, అలాంటి రోజులు రాకూడదని 170, 40, 50 సంవత్సరాల కిందట ఇలాగే కరువు వచ్చిందంట. అప్పుడు కూడా చాలా మంది కరువుతో చనిపోయారని మరి నిపుణులైన వారు చెప్తున్నారు. చాలా మంది అప్పుడు చరిత్ర కొద్దిగా అప్పుడు కాలంలో చూసి పుట్టిన వారు, అంటే 150 సంవత్సరాలు లేకపోయినా అప్పుడు పెద్దలు అయిన వారు చెప్పిన వారు ఆ యొక్క గ్రంథాలు చదువుతూ ఆ యొక్క రాసిన రాతలు చూసి నిపుణులైన వారు మరలా ఇప్పుడు వస్తుంది అంటున్నారు. ప్రియులారా, ఇది ప్రకృతి ద్వారా. ఎందుకంటే అప్పుడు ఏం జరుగుందో తెలియదు. ఇప్పుడైతే భూమంతటిని మనం కవర్లు, ప్లాస్టిక్ ద్వారా నాశనం చేస్తున్నాం. దీనిని అరికట్టటకు ఎవరి వల్ల స్వార్థం అండి. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. రాబోయిన రోజుల్లో ప్లాస్టిక్ రూపాయలు వస్తున్నాయంట మనకి ఇండియాకి. గవర్నమెంట్ వారు కూడా అది కూడా ఫ్రంట్ చేయబోతున్నారంట. గమనించండి ప్రియులారా, దేవుడు ఏ రకంగా ఈ లోకంలో అభివృద్ధి చేయబోతున్నాడు. సొదొమ పట్టణ వలె మనల్ని ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడా, లేకపోతే నిలువే పట్టణ ప్రజల వలె శాపాన్ని జయించి ఆశీర్వదించబోతున్నాడా అనేది
మన ప్రార్థన మీద ఆధారపడి ఉంది, మన విజ్ఞాపన మీద ఆధారపడి ఉంది, మనం చేసే స్తుతుల ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా, మనం చేసుకునే జాగ్రత్తల ద్వారా ఆధారపడి ఉందనేది మీ అందరికి మరొకసారి తెలియపరుస్తూ, ఇట్టి మాటలు దేవదేవుడు మనందరకు అనుగ్రహించి అటు రాకడకు సిద్ధపరచును గాక. ఆమె చిన్ని ప్రార్థన. ప్రేమగల మన రాజా, నీకు వందనాలు, రక్షణకర్త, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ఇదిగో నిజమే ప్రభా, కరువు కాటకాలు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు నాయన, బిడ్డకు తల్లికి బిడ్డకు తండ్రి మరి నాయన పాలు లేని రోజులు వస్తాయంట. పసిబిడ్డలు పాలు ఇవ్వలేని తల్లిదండ్రులు తల్లులు ఉంటారంట. అటువంటి రోజులు రాబోతున్న ఈ సంవత్సరంలోనే 2026 ముగించకుండానే ప్రభా జరగబోతుందంట ప్రభా. ఆయన 6 నెలలు మా మధ్యన 6వ నెలలోకి వచ్చాం మేము. ఇది 6వ నెల. ఇంకా 6 నెలలు ఇంకా గడవలసింది. ఈ 6 నెలలు ఎంత ప్రమాదం జరుగుతుందో నిపుణులైన వారు చెప్తున్నారు ప్రభా. వర్షాలు ఉండవంట, నీళ్లు అడుగంటికి పోతాయంట ప్రభా. త్రాగటాక నీళ్లు ఉండవంట ప్రభా. 1 లీటర్ బాటిల్ 1000 రూపాయలు కూడా మనం ఆశ్చర్యపోవద్దంట తండ్రి. ఇదిగో ఇప్పుడుగే నా ప్రభా, దుబాయ్లు, కువైట్, ఖత్తరు అటువంటి దేశాలు వాటర్ నీళ్లు కొనికి తాగుతున్నారు. అలాగే మేము కూడా అదే పరిస్థితులు ఉన్నాం. కానీ నీళ్లున్న చోటను కూడా నీళ్లు అడిగంటుకు పోతాయంట ప్రభా. దేవా నాయన, ప్రకృతిని కాపాడు తండ్రి. మనుషులు నీ బిడ్డలుగా మన్నించి క్షమించి నీ హక్కుని చేర్చుకుని నిన్ను నమ్ముచున్న బిడ్డలు, నమ్మని బిడ్డలు సమస్త అన్యుల గురించి గొప్పగా రాసి పెట్టావు. కాబట్టి అందరూ కూడా నీ పాదములు ఎదుట ప్రాధేయపడి ముక్కి ప్రార్థించి స్తుతించే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో ఈ సాయంకాల సమయం ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలకిచ్చి మా భక్తులు, మా స్నేహితులు, అన్నదమ్ములు, అక్కాజలు అందరూ ప్రార్థన, సేవకులు, పరిచారకులు, సువార్థికులు అందరూ ప్రార్థన ఆలకించి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని క్రీస్తు నామమున అడుగుచు ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామమున పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుడు మాత ఇచ్చాం మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమ శోధనకి అగ్ని తప్పించు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయం మా పాదులు, ప్రవేశరత్నమే జయం మా పాదులు, ప్రవేశ సంపూర్ణ విజయం మా పాదికి అంతగా లాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ, రాకడ తలంపు మనందరకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.